ఏదైనా ఒక లక్ష్యాన్ని మనం ఏర్పరచుకుంటే చాలదు ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఏకాగ్రతతో పాటు మనసు లగ్నం కూడా చాలా ముఖ్యం. దీనికి సంబంధించిన ఒక మోటివేషన్ స్టోరీతో ఈ రోజు మీ ముందుకు వచ్చాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డిపి స్టోరీ టైం ఛానల్ అయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. ఒక వ్యక్తి ధ్యానం చేయాలని నిర్ణయించుకుని ఒక కొండ మీద కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు అటువైపుగా ఒక యువతి చెరువులో కుండలో నీళ్లు తీసుకుని ఇంటి వైపు వయ్యారంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. తను ఆమెనే చూస్తూ ఉండిపోతాడు, ధ్యానం చేయడు. తన మనస్సు ఆమె మీద కేంద్రీకృతం అవుతుంది. వెంటనే విసుగు పుట్టి అరే ఈ రోజు నేను ధ్యానం చేయలేకపోయినానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి మనసులో అనుకుంటాడు, నా కళ్ళు తెరుచుంది కాబట్టే నేను ఆ అమ్మాయిని చూడడం మొదలు పెట్టాను, నా ఏకాగ్రత భగ్నమైంది కాబట్టి నా కళ్ళకు నల్ల గుడ్డ కట్టుకొని కూర్చుంటానని చెప్పి మరుసటి రోజు అదే ప్లేస్ లో అదే సమయంలో వచ్చి కళ్ళకు నల్ల గుడ్డని కట్టుకొని కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు అదే సమయంలో ఆ అమ్మాయి నీళ్ళు ఎత్తేదానికి ఆపక వస్తుంది. కళ్ళకు గుడ్డని కట్టుకున్నాడు కాబట్టి ఆ అమ్మాయి కనిపించదు. కానీ ఆమె కాళ్లకు వేసుకున్న గజ్జల సౌండ్ అతని చెవికి వినిపిస్తుంది. మనసు ఏకాగ్రతను కోల్పోతుంది. ఆమె వైపు మల్లుతుంది. అరే ఆ అమ్మాయి వెళ్తా ఉంది, ఎక్కడికి వెళ్తా ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతా ఉంది, ఏం చేస్తా ఉంది, ఈరోజు ఏ కలర్ శారీలో వచ్చింది, ఇలాంటి ఆలోచనలు అతని మనసులో మెదులుతుంది. వెంటనే ఏకాగ్రతను కోల్పోతాడు. మనసు భగ్నం అవుతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి అనుకుంటాడు, నా కళ్ళు తెచ్చున్నప్పుడు ఆ అమ్మాయిని చూస్తాను, నా చెవులు వినిపిస్తా ఉంది కాబట్టి ఆమె గజ్జల సౌండ్ వినిపించి నా మనసు ఏకాగ్రతను కోల్పోయింది. కాబట్టి నా చెవులు నా కళ్ళు అన్నీ మూసుకొని నేను ఏకాగ్రతతో ధ్యానం చేయాలని పట్టుదలతో మళ్ళీ అక్కడికి వచ్చి కూర్చుంటాడు. అదే సమయంలో అలా కూర్చున్నప్పుడు ఈరోజు కరెక్ట్గా ఆ సమయానికి ఆ అమ్మాయి చెరువు గట్టు దగ్గరికి రాదు. అతను కళ్ళు మూసుకున్నాడు, చెవులు మూసుకున్నాడు. ఆమె వచ్చిందా లేదా అని కూడా తెలియలేదు. కానీ గజ్జల సౌండ్ వినిపించలేదు, ఆ కళ్ళు కనిపించలేదు. ఇంకా తన మనస్సు ఈసారి ఆమె ఏం చేస్తా ఉంది, ఆమె వచ్చిందా లేదా, ఆమె వస్తే ఆ సౌండ్ వినిపించాలి కదా, అరే నేను వేరే చెవులు మూసుకున్నానే, ఆమె నేను చూడలేకపోతున్నానే, ఇలాంటి ఆలోచనలు అతని మనసులో మెదలడం మొదలవుతుంది. ఇంకా గట్టిగా ఉన్నట్టుండి టక్కని కళ్ళు తెరిచి ఆమె వచ్చిందా లేదా అని చూస్తాడు. ఆమె వచ్చింది. కుండలో నీళ్ళు ఎత్తుకుని యథావిధిగా ఇంటికి వెళ్తా ఉంది. కానీ ఇతని యొక్క మనస్సు భగ్నమయ్యింది. ఆమె మీద కేంద్రీకృతమైంది కాబట్టి అతను చేయలేకపోయాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనస్సుని లగ్నం చేసుకుంటేనే మనం ఏదైనా సాధించగలం.